నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఇటీవల కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున పెట్రోలు, డీజిలు కొరత ఏర్పడటం, మరి ఎంతోమంది బాగా ఇబ్బందులకు గురవటం సంఘటన మనం చూసాం. దీనికి గల కారణాలను పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తూ మనం ఛానల్‌లో గతంలో నేను ఒక వీడియో కూడా రిలీజ్ చేసి చెప్పాను. చాలా విశ్లేషణాత్మకమైన వివరణ ఇచ్చాను. అయినప్పటికీ ఇప్పుడు లేటెస్ట్ ఎలిగేషన్స్ ఏంటంటే డీజిల్, పెట్రోల్ కొరత ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా రావటానికి గల కారణం చంద్రబాబు నాయుడు గారు అమరావతికి డీజిలు, పెట్రోల్ మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ కాంట్రాక్టర్స్కి ఇచ్చేశాడు. వేల కోట్ల అవినీతి కుంభకోణం జరిగింది. అందుకే ఆంధ్రప్రదేశ్లో ఈ డీజిల్, పెట్రోల్ క్రైసిస్ వచ్చింది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన విమర్శలు చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఈ విషయంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సెంట్రల్ గవర్నమెంట్ చీవాట్లు కూడా పెట్టింది భారీ ఎత్తున. అయ్యో ఇంకేముంది, అయిపోయింది, అమరావతికి దోచిపెట్టేశారు, ప్రజలు ఇబ్బంది పడ్డారు, చంద్రబాబు నాయుడు గారి అవినీతికి పాల్పడ్డారు అనే విమర్శల నేపథ్యంలో ఇందులో నిజాలు ఉన్నాయా లేవా, నిజాలని నిగ్గు తేల్చే ప్రయత్నం ఈ వీడియోలో ఖచ్చితంగా చేయవలసిందే. వాస్తవాల్ని వెలుగులోకి తీసుకురావాల్సిందే పార్టీలకి అతీతంగా. అయితే మనందరికీ తెలుసు, అమరావతి వేగవంతంగా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. రోజుకి 20,000 మంది కార్మికులు 3 షిఫ్ట్లలో పనిచేస్తూనే ఉన్నారు. భారీ యంత్రాలు కూడా అక్కడ పెద్ద ఎత్తున సమ్మర్ కాబట్టి వేగవంతంగా పనులు అవుతూ ఉన్నాయి. అయితే ఈ డీజిల్ అమరావతికి తరలించారా లేదా అనేది డీటెయిల్డ్ డాక్యుమెంటరీతో సహా నేను వివరించే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ప్రత్యేకంగా మరీ ముఖ్యంగా సమ్మర్ కావటం వల్ల పనులు కొద్దిగా ఊపందుకున్న మాట వాస్తవం. అమరావతిలో పెద్ద పెద్ద యంత్రాలని నడపటానికి బాగా ఎక్కువ మొత్తంలో డీజిల్ అవసరం ఉంది. అది దొరకటం లేదు అని చెప్పి అమరావతిలో పనులు చేసేటువంటి కాంట్రాక్టర్స్ సిఆర్డిఏ అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు. దానివల్ల దాదాపుగా 60% యంత్రాలని మేము నడిపించలేకపోతున్నామని వాళ్ళు చెప్పారు సిఆర్డిఏకి. ఇదే విషయాన్ని హిందూ పత్రికలో వార్త కూడా వచ్చింది. అమరావతి క్యాపిటల్ సిటీ వర్క్స్ హాల్టెడ్ యాజ్ డీజిల్ షార్టేజ్ డిస్రప్ట్స్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అని హిందూలో కూడా న్యూస్ వచ్చింది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అమరావతిలో పనులు ఆగకూడదు అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకి ఒక సర్క్యులర్, ఒక లెటర్ ఇష్యూ చేసింది. ఏమని? వచ్చే 4 నెలల్లో అమరావతిలో పనిచేస్తున్న ఈ కాంట్రాక్ట్ కంపెనీలకి పెట్రోల్ బంకుల్లో ప్రత్యేకంగా బల్క్లో డీజిల్ సప్లై చేయాలి అని చెప్పి ఒక నోటీస్ లెటర్ ఇచ్చారు. సరిగ్గా అదే సమయంలో రకరకాల కారణాల వల్ల తెలంగాణలోనూ ఏపీలోనూ పెట్రోలు, డీజిల్ కొరత ఏర్పడింది. కోయిన్సిడెన్షల్లీ అదే పీరియడ్లో. ఇదిగో ప్రభుత్వం ఇట్లా డీజిల్ తరించడం వల్లే కొరత ఏర్పడింది, సామాన్యులను పట్టించుకోరా, కాంట్రాక్టర్ల కోసం డీజిల్ని మార్కెట్లో లేకుండా చేశారు అనేటువంటి భారీ ప్రచారం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనాలోచితంగా చేసిన ఈ నిర్ణయం వల్ల ఈ డీజిల్ కొరత ఏర్పడింది అని చాలామంది పెద్ద ఎత్తున మాట్లాడారు టీవీ ఛానల్స్లో. ఇందులో నిజాలు నిగ్గు తేలుద్దాం. రాష్ట్ర ప్రభుత్వంలోని సివిల్ సప్లైస్ కమిషనర్ కన్నబాబు గారు ఏప్రిల్ 24 ఆయిల్ కంపెనీలకి నేను గతంలో ఇప్పుడు వివరించినట్టుగా ఒక లేఖ రాశాడు. ఆ లేఖ సారాంశం ఏంటంటే అమరావతి కంపెనీలకి డీజిల్ని బల్క్ సప్లై చేయండి అని. అయితే వెంటనే అంటే ఏప్రిల్ 24న ఈయన లెటర్ రాస్తే ఏప్రిల్ 25వ తారీఖున ఇట్లా రిటైల్ బంకుల నుంచి బల్క్లో సప్లై చేయటం కుదరదు అని చెప్పి కేంద్ర పెట్రోలియం శాఖ నిబంధనలకు విరుద్ధం అని చెప్పి ఆ శాఖ సెక్రటరీ నీరజ్ మిట్టల్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు 25 ఏప్రిల్లో. మీరు బల్క్లో కావాలంటే ఆయిల్ కంపెనీల దగ్గర నుంచి నేరుగా తీసుకోవచ్చు అని కూడా ఆ లేఖలో చెప్పారు, ఆ రిప్లైలో. అదేదో రాష్ట్ర ప్రభుత్వం బల్క్ సప్లై చేయండి, బల్క్లో కాంట్రాక్టర్లకి లబ్ధి చేయండి అనే విధంగా ఉన్నది అనే మాట వాస్తవం. కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించి ఈ విధమైన రిప్లై మాత్రమే ఇచ్చింది. ఈ లేఖలో వాళ్ళు బేసికల్గా చెప్పింది ఏంటంటే ఇది పెట్రోలియం శాఖ నిబంధనలకు విరుద్ధం. ఈ విధంగా ఈ బల్క్లో రిటైల్ షాపుల నుంచి సప్లై చేయటం అనేది విరుద్ధం అని చెప్పారు. అందులో స్పష్టంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు విత్డ్రా ద సర్క్యులర్, ఐ వుడ్ అప్రిషియేట్ యువర్ కైండ్ ఇంటర్వెన్షన్ అని రాశారు. అంటే మీరు బల్క్లో కావాలంటే నేరుగా ఆయిల్ కంపెనీలతో మాట్లాడండి అని కేంద్ర ప్రభుత్వం వారి లేఖ సారాంశం.
దానికి వేరే మెకానిజం ఉంది. రిటైల్ బంకుల నుంచి బల్క్ సప్లై చేయటం అనేది పెట్రోలియం శాఖ నిబంధనలకు విరుద్ధం అని సెంట్రల్ గవర్నమెంట్ వారు ఏపీకి ఇచ్చినటువంటి లెటర్ సారాంశం. ఇక 24th ఏప్రిల్న రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకి లేఖ రాస్తే 25th ఏప్రిల్లో ఈ విధానం కుదరదు, రిటైల్ బంకుల నుంచి బల్క్ సప్లై కుదరదు, ఇది నిబంధనలకు విరుద్ధం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి రిప్లై వచ్చింది. ఇది డీటెయిల్డ్ సారాంశం, ఈ లేఖల సారాంశం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టుగా రిటైల్ బంకుల నుంచి బల్క్ సప్లై జరగలేదు, కాలేదు. కాబట్టి ఇదేదో మొత్తం జరిగిపోయినట్టు, దీనివల్లే కొరత వచ్చినట్టు చాలామంది మాట్లాడుతున్నారు. ఆశ్చర్యంగా ఇంకొక సంగతి ఏంటంటే, ఏపీ ప్రభుత్వం ఆయిల్ కంపెనీలని అడిగింది మొత్తం 4 నెలలకు గాను 27,500 కిలోలీటర్స్ డీజిల్. ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలకి. ఈ 4 నెలలకి పనులు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి అందులో వాళ్ళు ఏప్రిల్ నెలకు అడిగింది మరీ ముఖ్యంగా 4,238 కిలోలీటర్స్. ఏపీలో రోజుకి 9,000 కిలోలీటర్స్ డీజిల్ అమ్ముతారు. మరి నెల మొత్తానికి వీళ్ళు అడిగింది సుమారుగా 4,000 కిలోలీటర్స్. కాబట్టి దీనివల్ల ఒకవేళ వాళ్ళు సప్లై చేసి ఉన్నా కూడా ఒకవేళ పెద్ద ఎత్తున కొరత ఏర్పడే అవకాశం లేదు, ఛాన్సే లేదు. ఇంకొక విషయం ఏంటంటే, కొద్ది రోజుల క్రితం తాత్కాలికంగా కొరత ఏర్పడింది గతంలో. అంటే సుమారుగా ఒక 3-4 రోజులు ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. అప్పుడు డీజిల్తో పాటు పెట్రోల్ కొరత కూడా వచ్చింది కదా. డీజిల్ అంటే సరే, వాళ్ళు అలిగేషన్ ప్రకారం అమరావతి కాంట్రాక్టర్లు ఎత్తుకుపోయారు, అటు దారి మళ్లించారా అని అనుకుందాం. మరి అందువల్ల కొరత డీజిల్కి రావాలి కదా, పెట్రోల్కి ఎందుకు వచ్చింది మరి కొరత? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. పెట్రోల్కి రాకూడదు కదా. ఇది హేతుబద్ధమైన విమర్శ కాదు. అంతేకాదు, ఇంకో విషయం ఏంటంటే, తెలంగాణలో కూడా అదే విధంగా అదే టైంలో కొరత వచ్చింది. తెలంగాణ కన్సర్న్ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి గారు కూడా దీని మీద చాలా ప్రకటనలు, వివరణలు కూడా ఇచ్చారు ఆ సందర్భంలో. అయితే ఈ మధ్య 2-3 రోజులు లేదా 4 రోజులు 2 రాష్ట్రాల్లో ఈ విధంగా కొరత వచ్చింది తాత్కాలికంగా అనే విషయాన్ని నేను గతంలో మన ఛానల్లో ఒక వీడియోలో డీటెయిల్డ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి ప్రధాన కారణం ఒకటే, కొరత అనేటువంటిది రూమర్స్ సోషల్ మీడియాలో పెరగటం ఒకటి, రెండోది ప్యానిక్ బయింగ్ అవ్వటం ఒకటి, ఎక్కువగా డిమాండ్ పెరగటం, డిమాండ్ అంటే 50% ఎక్కువ డిమాండ్ ఉండటం ప్రధానంగా. దీనివల్ల బంకుల ముందు భారీ ఎత్తున క్యూ కనిపించిన మాట వాస్తవం. మరీ ముఖ్యంగా డీటెయిల్స్లోకి వెళ్తే, రోజుకి ఆంధ్రప్రదేశ్లో 9,000 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతాయి. అట్లాంటిది ఈ కొరత వచ్చినటువంటి ఆ కొద్ది రోజుల కాలంలో ఈ ఈ బల్క్ బయ్యింగ్ వల్ల ప్యానిక్గా భయపడి కొనటం వల్ల, అవసరం ఉన్నా లేకపోయినా కొనటం ద్వారా 10,600 కిలోలీటర్స్కి పెరిగింది. ఇది డీజిల్, పెట్రోలు ఇదే విధంగా తాత్కాలికంగా ఈ టెంపరరీ డిమాండ్ పెరగటం వల్ల కొరత అనేది ఏర్పడింది. ఆ తర్వాత అది నార్మలైజేషన్కి వచ్చింది. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు ఈ పరిస్థితి కొంత సద్దుమణిగినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. గతంలో ఉన్నమాట వాస్తవమే. ఇక ఫైనల్గా అమరావతి కోసం తరలించారు డీజిలు, ఏపీలో కొరత వచ్చింది అని అనటం అనేది ఒక బేస్లెస్ ఫాల్స్ అలిగేషన్. అంటే దీన్ని ఏమనొచ్చు అంటే తెలుగులో మోకాలికి బోడిగుండికి ముడిపెట్టడం. ఎందుకంటే అసలు సప్లైయే జరగలేదు. వీళ్ళు లెటర్ రాశారు, వాళ్ళు రిప్లై ఇచ్చారు, అసలు సప్లై అనేది జరగలేదు. అటువంటిది డీజిల్ కొరతకి కారణం అమరావతికి తరలించారు అని బేస్లెస్ ఫాల్స్ అలిగేషన్ అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇప్పుడు ఈ వాద ప్రతివాదనలు మీడియాలో జరుగుతున్న నేపథ్యంలో నేను డీటెయిల్డ్ విశ్లేషణ, వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాను. మరి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.